మనమందరం ఇదే తాటు మీద ఇదే ఐక్యతలో ఉంటూ మన యొక్క సంఘాలు మన ప్రాంతాలు మనం కాపాడుకుంటే మనకి వ్యతిరేక శక్తులే ఉండవు. సేవకులు కానీ సంఘాలు కానీ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ చక్కగా ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నారు. ప్రొఫెసర్ గారికి ప్రత్యేక వందనాలు. జాన్సన్ మాస్టర్ గారు కూడా 5 నిమిషాలు తెలియజేస్తారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. అశేష క్రైస్తవ సమాజాలన్నిటికీ, గ్రామం నుండి వచ్చినటువంటి వివిధ సంఘాలన్నిటికీ కూడా మరి సాయంకాల సమయంలో క్రైస్తవానికి ఒక ధైర్యము, ఒక అండ, మతోన్మాద శక్తులతో ఆయన ఒక సవాలుగా ఉన్నటువంటి అది ప్రవీణను మట్టు పెట్టడానికి ఎన్నో రకాలైనటువంటి కుట్రలు జరిగి ఆయనను ముట్టించినటువంటి పరిస్థితులను బట్టి మనందరం కూడా ఒక ఐక్యతతో ముందుకు కలవలసినటువంటి వారమే ఉన్నాం. ఎందుకంటే ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే క్రైస్తవుల యొక్క ప్రార్థన ఒక్కటే అది ఆయుధమని అందరికీ తెలియజేయలాగా మరి యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి మీరందరూ కూడా మరి చెప్పిన కవలాలు న్యాయం జరగకపోతే విజయవాడ మహానగరం కానీ వైజాగ్ కానీ లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా క్రైస్తవ మహాసముద్రంతో నిండిపోయి అనే ఆ పని చేసినటువంటి వారికి కనువిప్పు, వారికి అనే శిక్ష పడేటువంటి విధానంలో క్రైస్తవులందరూ కూడా కదలాలని క్రైస్తవ లోకానికి మరి మనవి చేస్తున్నాం. మరి ఒక మనిషిని చంపట, ఆ తర్వాత వివిధ రకాలైనటువంటి మరి వేషధారణలతో మరి చనిపోయినటువంటి వ్యక్తులు కాకుండా మతాన్ని కూడా చంపడానికి వివిధ రకాలైనటువంటి కుట్రలు పొందుతున్నటువంటి ఈ సమయంలో క్రైస్తవ లోకమంతా కూడా ఒక ఐక్యతతో ధైర్యంతో పోరాడుతూ వివిధ గ్రామాలలో ప్రాంతాలలో జరిగేటువంటి సేవకులకు మరి ఫైలైనటువంటి పరిస్థితిని అన్ని సమాజ వర్గాలు కల్పించాలని మరి యొక్క ర్యాలీ ద్వారా కోరుకుంటూ మరి ర్యాలీ ద్వారా మరి న్యాయం జరగాలని మన కుటుంబానికి దేవాది దేవుని పంట ఎప్పుడు కూడా ఉంటుంది. క్రైస్తవ లోకం కూడా ఆ కుటుంబానికి అదేవిధంగా మరి ఆ పని చేసినటువంటి వారికి శిక్ష పడే వారికి కూడా ఈ క్రైస్తవ లోకం ఎదుర్కోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నాను. ఆమేన్. జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో సహోదరి జడ్పీ సభ్యురాలు మన క్రైస్తవ సమాజానికి చెందినటువంటి మహిళా రత్న కుమారి గారు మన మధ్య ఉన్నారు. వారికి కూడా 2-3 మాటలు ప్రవీణన్న మరణం మీద వారు మాట్లాడతారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క క్రైస్తవులందరికీ అలాగే దైవజనులకు అలాగే నాకు అవకాశం ఇచ్చిన ధనానికి మా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఏంటంటే ప్రవీణన్న చనిపోయారు అనేది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి ఏదైతే ప్రజలను మభ్యపెడుతున్నారో అదైతే న్యాయంగా అంటే ఏదైతే నిజాయితీగా ఉందో నిజాన్ని నిగ్గు తెచ్చి ప్రభుత్వం ప్రవీణన్న కుటుంబానికి అలాగే క్రైస్తవులకు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే అది ప్రమాదం కాదని ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం చూస్తుంది, దేశం మొత్తం చూస్తుంది. ఏదైతే అపనిందలు వేసి ప్రవీణన్న చనిపోయినాక ఏదైతే నిందలు వేస్తున్నారో ఇది చాలా దారుణమైనది. ఎందుకంటే మతోన్మాదులపై ఆయన శాంతియుతంగా అన్ని అంటే ఇతర మత గ్రంథాలు కూడా ఆయన అభ్యసించారు కాబట్టి అన్నిటిపైన అవగాహన ఉంది కాబట్టి వాటన్నిటి గురించి ఆయన కరెక్ట్గా చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేసి ఆయన చనిపోయాక లేనిపోయి క్రియేట్ చేస్తూ ఆయన ఇమేజ్ని డామేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్రైస్తవులు ఈరోజు ప్రవీణన్నకి మద్దతు తెలుస్తూ ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆయనకి సపోర్ట్గా నిలబెడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రవీణన్నకి న్యాయం చేయాలి. ఏంటంటే ఎక్కడైతే అసమర్థతలు ఉన్నాయో అవన్నీ నిజంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఆయన వ్యక్తిని చేపట్టి క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మంచిదండి. రత్న కుమారి సహోదరి